హలో అండి. ఇంకా మా తమ్ముడైతే కువైట్‌కైతే వెళ్తున్నాడండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి అందరము బయలుదేరుతున్నామండి. కార్ అయితే బుక్ చేసాము. ఇంకా ఇది వచ్చేసి 1+6 మెంబర్స్ పట్టేదండి. ఇంకా మేము ఎంతమంది వెళ్తున్నామంటే నేను, మా ముగ్గురు పిల్లలు, అలాగే మా అమ్మ, మా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి అండి. మొత్తం 8 మంది అండి. అయితే ముందర డ్రైవర్ కూర్చున్నాడు. తర్వాత వచ్చేసి మా చెల్లి కూర్చుంది ముందరనే. ఇంకా వెనకాల సీట్లో వచ్చేసి మా అమ్మ, మా పెద్ద తమ్ముడు, మా అమ్మ, నేను మధ్యలో కూర్చున్నామండి. ఇంకా వెనకాల వచ్చేసి పిల్లలు అయితే వెనకాలైతే కూర్చున్నారండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా చెన్నైకి వెళ్ళి వచ్చేసరికి నాకైతే ఇంకా కాలేదండి. నాకు పోయేటప్పుడే ఒక 4 కిలోమీటర్లు అలా పోయేసరికి నాకైతే ఇంకా తల తిరగడం, తలనొప్పి వచ్చినట్టు, కడుపులో తిప్పినట్టు, వాంతికి వచ్చినట్టు ఉంటే ఇంకా నేను ఇలా బయటికి తలకాయ పెట్టుకొని సీటు కానుకొని ఇలా అయితే పనుకున్నానండి కాసేపు. ఇంకా నాకైతే జర్నీ ఎక్కువ చేయను కాబట్టి ఇంకా నాకైతే అలసట వస్తుందండి. అలాగే నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఎక్కువసేపు కూర్చోలేను. ఇంకా 8 గంటలండి పోయి వచ్చేసరికి. ఎందుకంటే అక్కడ మామూలుగా అయితే 6 గంటలు 7 గంటలు జర్నీ అండి. ఇంకా మనము అక్కడక్కడ భోజనానికని ఇంకా ఎందుకో అక్కడక్కడ నిలబెట్టి పోయేసరికి 8 గంటలు అలా అయితే పడుతుందండి. ఇంకా మేమైతే హోటల్ దగ్గర వచ్చేసి భోజనం అయితే చేసుకున్నాము. ఇంకా భోజనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళా వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటగిరి దగ్గర వచ్చేసి రైలు అయితే వస్తుందని చెప్పేసి ట్రాఫిక్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ట్రాఫిక్ అయితే చేశారు. ఇంకా రైలు వెళ్ళిన తర్వాత మళ్ళా వెళ్తారండి. ఇంకా రైలు అయితే వస్తుంది ఇప్పుడు. చూడండి అందరూ ట్రాఫిక్ అయితే అయిపోయిందండి. చూడండి రైలు అయితే వెళ్తుందండి. మా తమ్ముడు వెళ్ళడం కువైట్కు రెండోసారి అండి. ఇది ఫస్ట్ వెళ్ళి వచ్చాడు. ఇంకా మళ్ళీ వచ్చేసి 5 గంటలు ఆ టైంలో ఇంకా ఇక్కడ అయితే చాయ్ తాగుదామని చెప్పేసి నిలబెట్టి చాయ్ అయితే తాగుతున్నామండి. చాయ్ తాగి అలాగే ఎగ్ పఫ్ తీసుకొని అందరం తలా ఒకటి ఎగ్ పఫ్ అయితే తిన్నామండి. మా అమ్మ తినలేదు, మేమంతా ఎగ్ పఫ్ తిన్నామండి. ఇంకా ఫైనల్గా మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామండి. ఇంకా చూడండి చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది రెండోసారి అండి రావడం. ఫస్ట్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, రెండోసారి రావడం. చాలా బాగుంది. అయితే నాకైతే నరకం అనిపించిందండి. నడచలేక వెళ్ళలేక ఇంకా నాకు బ్యాక్ పెయిన్, కాలు నొప్పి అయితే చాలా ఎక్కువ అండి. నేను అస్సలు నడచలేను. ఇంకా ఏం చేస్తాం, తమ్ముని కోసం తప్పదు అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుతూ ఇంకా అలానే ఎలాగో అలాగా మా తమ్ముడికి అయితే వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. ఇంకా ఎట్నో ఇక్కడ కొద్దిగా నడిచేదానికి లేకోకుండా ఇలా ఇచ్చిందానా అక్కడ కొంచెం నేను బతికిపోయాను. లేదంటే మొత్తం అంత బ్యాక్ పెయిన్ ఉందండి నాకు. నా మాదిరే మీకులో ఎవరికన్నా ఉందేమో కామెంట్ చేయండి. ఇంకా నాకైతే కాలు నేను నిలబడితే చాలండి, నాకు ఎక్కడి నుంచి వస్తుందో ఆ నొప్పి నాకే తెలియదు. అలా వస్తుందండి. నిలబడుకుంటే చాలు వస్తుంది ఆ నొప్పి. ఎలా వస్తుందో మరి అంత నరకంగా ఉంటుందండి. ఇంకా అయినా మళ్ళీ మా తమ్ముడు ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తాడు కదా, ఇంకా కొంచెం టైం గడుపుదామని చెప్పేసి వెళ్ళాను.